నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటీ వెంకట్. మనం ప్రధానంగా ఈరోజు మీ ముందు ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకురాబోతున్నాను. మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా. నవంబర్ 29న దీక్షా దివస్ అని చెప్పి కేసీఆర్ ప్రకటించుకున్నాడు. అదేవిధంగా శ్రీకాంతాచారి ప్రాణం అర్పించిన సందర్భం కూడా మనకు తెలుసు. అయితే శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం గొప్పదా, కేసీఆర్ దీక్షా దివస్ గొప్పదా, వీటన్నిటి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ప్రతి ఒక్కరికి తెలుసు ఉస్మానియా పులిబిడ్డ అని చెప్పి తన అభిమానులు అనుకుంటారు. ఆయనే మైపాల్ యాదవ్ అన్న. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న. ఇలా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా తెలియాలి, తెలంగాణ సమాజానికి తెలియాలి ఈ విషయం. అయితే నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివస్ అని చెప్పి వాళ్ళు గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అక్కడ ఎక్కడ కూడా శ్రీకాంతాచారి ఫోటోలు కూడా ఎక్కడా లేవు. తెలంగాణ కోసం ఆయన ప్రాణం అర్పించిండు. అలాంటి వ్యక్తులు ఫోటోలు పెట్టకుండా వీళ్ళు జరుపుకున్న సందర్భాన్ని మీరు ఎలా చూస్తారు? ఏది గొప్పదంటే ఏమంటారు? దీక్షా దివస్ గొప్పదా, శ్రీకాంతాచారి మరణ త్యాగం అది గొప్పదా? అదే తెలంగాణ ప్రజలకే అడుగుదాం, తెలంగాణ యువతకు అడుగుదాం. తెలంగాణలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో యాక్టివ్ ఉండేటోళ్ళని అడుగుతున్నాం. ప్రాణం ఇయ్యడం గొప్పనా, లేదంటే ఒకరోజు ఫుడ్ తినకపోవడం గొప్పనా? అమర నిరాహార దీక్ష అంటే కేసీఆర్ కూర్చున్నది హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేయకండి అని చెప్పేసి ఆయన దీక్ష కూర్చున్నాడు. తెలంగాణ కోసం కూర్చోలే. కావాలంటే మీరు అడగండి. హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేయొద్దు, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే కావాలి అనే ఉద్దేశంతో చేసిండు. శ్రీకాంతాచారి కూడా అదే రోజు నవంబర్ 29 రోజే. అంటే హరీష్ రావు అనేటోడు ఏం చేసిండంటే ఇదే ఇట్లానే పెట్రోల్ బాటిల్ ఒకటి తీసుకొని నేను పోసుకుంటా ఒక సభ పెట్టి అందరి ముందు అన్నాడు హరీష్ రావు. ఆ విజువల్స్ అందరికి తెలిసిపోయింది. పెట్రోల్ పోసుకుంటూ కానీ అగ్గిపుల్ల ముట్టించుకోలే. అగ్గిపేట దొరకలేదేంది? ఏం దొరికిందా దొరకలేదు మనకు తెలియదు. పోసుకోలే. శ్రీకాంతాచారి ఏమో యువకుడు, 22-23 ఏళ్ళు అట్లా ఉంటాయి యువకుడు. అటు కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు. కేసీఆర్ కూడా టైటిల్ ఏం పెట్టిందంటే కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు. కేసీఆర్ చచ్చిపోవడం ఎందుకు, హరీష్ రావు చచ్చిపోవడం ఎందుకు అని చెప్పేసి ఈయన కొంత టీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్. అవును. ఈయన కొంచెం టీఆర్ఎస్ అంటే ఇష్టమే, కేసీఆర్ అంటే ఇష్టమే. శ్రీకాంతాచారికి టీఆర్ఎస్ లోనే ఉన్నాడు. అయ్యో మా నాయకులు చచ్చిపోతున్నారు అని చెప్పేసి నవంబర్ 29 నాడే ఎల్బీ నగర్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అసలు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో కాదు, శ్రీకాంతాచారి చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఇట్లా పోసుకొని డబ్బట్ పడేసి అగ్గిపుల్ల ముట్టించుకొని జై తెలంగాణ జై తెలంగాణ కాలిపోతున్నప్పుడు కూడా జై తెలంగాణ జై తెలంగాణ. అమ్మ అంటలేడు, నాన్న అంటలేడు, జన్మనిచ్చిన తల్లి పేరు కూడా తలుచుకుంటలే. ప్రాంతాన్ని జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ రావాలి, తెలంగాణ కోసం యువత అంతా నడుం బిగించాలి, నేను ప్రాణమే ఇస్తున్న తెలంగాణ కోసం, మీరు కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బయటకు వచ్చి కొట్లాడరా అని చెప్పేసి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ బతికించుకోవాలి అని చెప్పుకుంటా ఆయన హాస్పిటల్లో వాడి నవంబర్ 29 నాడు 30 నాడు ఇది చూసి శ్రీకాంతాచారి బాధను చూసి కానిస్టేబుల్ కిష్టయ్య 1వ తారీఖు నాడు డిసెంబర్ 1 నాడు ఆయన కామారెడ్డిలో బిల్డింగ్ ఎక్కి భార్య పిల్లలు కింద ఉన్నారు, నువ్వు బిల్డింగ్ దిగు అంటే యువకులు చచ్చిపోతున్నారు తెలంగాణ కోసం. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు, మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ అరెస్టులు అవుతున్నారు, నేను చచ్చిపోతే తెలంగాణ వచ్చినా సరే అని చెప్పి కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకున్నాడు. ఎవరి త్యాగం గొప్ప అనిపిస్తుంది ఇప్పుడు మీకు అసలు? ఇక మీరు చెప్పాలి నాకు. అంటే ఇంత పెద్ద ఫ్లెక్సీలో ఎక్కడ కూడా శ్రీకాంతాచారి ఫోటో గానీ కానిస్టేబుల్ కిష్టయ్య ఫోటో గానీ ఎక్కడ పెట్టలే. కేటీఆర్ ఉంది, కేసీఆర్ ఉన్నాయి, అదే ఉన్నాయి. మరి కేటీఆర్ అనేటువంటి పెట్రోల్ పోసుకున్నాడా? పోసుకోలే. కేసీఆర్ పెట్రోల్ పోసుకున్నాడా? పోసుకోలే. హరీష్ రావు పోసుకున్నాడా? పోసుకుని కానీ మళ్ళీ అగ్గిపేట దొరకలే. అంటే కేసీఆర్ అనేటువంటి 2-3 రోజులు అన్నం తినకపోవడం అనేది ఎక్కువ త్యాగమా, లేదంటే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడం అనేది ఎక్కువ పెద్ద త్యాగమా అనేది తెలంగాణ సమాజం తెలవాలి. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని హాస్పిటల్ ఉంటే కేసీఆర్ నిమ్మరసం తాగిండు. తాగితే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో మన నిరుద్యోగులు విద్యార్థులు అందరూ అరే నిమ్మరసం కాదురా మా రక్తం తాగురా కేసీఆర్ అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అంటే
ప్రజాయుద్ధ ఒక గద్దరన్న TV5లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా, గద్దరన్న నేను విద్యార్థులకే మద్దతు ఇస్తున్నా, ఆ కేసీఆర్ గారితో కాదు, వాడు పెద్ద లఫంగా పెద్ద దొంగ. శ్రీకాంత్ సార్ చచ్చిపోయినాక కూడా, ఇటు కానిస్టేబుల్ కిష్టాయి చచ్చిపోయినాక కూడా నిమ్మరసం ఎట్లా తాగుతావు? కేసీఆర్తో నీ ఉద్యమం కాదు, విద్యార్థులతో నేను చేస్తా అని చెప్పి గద్దరన్న ప్రకటించిండు. ప్రకటించి కేసీఆర్ ఎక్కడ దొరికితే అక్కడ రాళ్లతో కొట్టండి అని నిరుద్యోగులు, విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు, ఉద్యమకారులు అందరు మాట్లాడుకుంటారు. మళ్ళా హరీష్ రావు ఊటా వెళ్ళి నువ్వు మళ్ళా దీక్ష రెండోసారి కూర్చోకపోతే నేను కొట్టి చంపేటట్టున్నారు కేసీఆర్ని ఏడ కనబడుతుంది. కేసీఆర్నే అది బీఆర్ఎస్ నాయకులు ఎవడు కనబడతా అని కొట్టి చంపేటట్టున్నారు, ఎస్పెషల్ గా కేసీఆర్ ఫ్యామిలీని. హరీష్ రావు చెప్పిండు వాళ్ళ చేతిలో చచ్చిపోవడం కంటే ఇన్నే కూర్చో అంటే అట్లా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఆమరణ దీక్ష అనేది ఒక డ్రామా అంటారా? ఒకసారి మిస్ అయిపోయి రెండోసారి కూర్చున్నాడు. మళ్ళా రెండోసారి కూడా డాక్టర్లు విజయరామారావు గారు అందరు ఏం చెప్తారు, ఆయనకు లిక్విడ్స్ ఎక్కిచ్చిర్రు, 10 రోజులు అన్నం తినకుండా బతకడం అసాధ్యం అంటారు. లిక్విడ్ ఎక్కించుకొని బతికిండు, డాక్టర్లు ఎక్కిచ్చిర్రు. లిక్విడ్ ఎక్కించుకున్న వ్యక్తి గొప్పనా, పెట్రోల్ మీద పోసుకొని కాలిపోతూ జై తెలంగాణ జై తెలంగాణ అన్న శ్రీకాంతాచారి గొప్పనా? మీరు యువత చెప్పాలి. కాదనేది ఆమరణ దీక్షకి విరుద్ధం కదా లిక్విడ్ ఎక్కించుకొని. అట్లా లిక్విడ్ అంటే డాక్టర్లు ఎక్కిచ్చిర్రు, ఈయన ఎక్కించుకున్నాడు. డాక్టర్లు ఎక్కిచ్చిర్రు అంటే అట్లా సంవత్సరమైనా బతకొచ్చుగా. ఇప్పుడు మనకు చాలా దగ్గరలో చాలా మంది చేస్తుంటారు, చాలా రోజులు బతుకుతుంటారు. లిక్విడ్స్ ఎక్కించినాక ఎన్ని రోజులైనా చేయొచ్చు. అది మరి ఏం దీక్ష అది? మంచి నీళ్ళు ముట్టకుండా ఎటువంటి లిక్విడ్స్ ఎక్కియకపోతే అది దీక్ష అవుతుంది. ఎక్కిస్తూనే ఉన్నారు. అట్లా లిక్విడ్స్ ఎక్కించుకున్నాడు గొప్పనా? శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నేను చచ్చిపోయినా సరే తెలంగాణ రావాలని యువకుడు, భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు. ఈయనకన్నా అప్పటికి 2009లో అంటే నాకు 58, 59 అనుకో. మరి ఆయన గొప్పనా? 23 ఏళ్ళ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆయన గొప్ప. దీక్ష దివస్ లో ఎక్కడన్నా శ్రీకాంతాచారి ఫోటో ఉందా? లేదు. ఇక గూగుల్లో చూపిస్తాను చూడు. లేదు అంటే ఎక్కడ లేదు, చూసా. ఎక్కడ ఉందా? లేదు. అవమానం ఇది నిజంగా, చాలా అవమానం అని చెప్పి. దేశపతి శ్రీనివాస్ లాంటోడు శ్రీకాంతాచారి గురించి ఒక్క మాట మాట్లాడతలే, కానిస్టేబుల్ కిష్టాయి గురించి మాట్లాడట్లే. యాదవ్ ఇక్కడ NCC గేట్ కాడ పెట్రోల్ పోసుకున్నాడు. అవును, వాస్తవంగా మలిదేశ ఉద్యమంలో యువకులు శ్రీకాంతాచారి మొదటి వ్యక్తి అనుకోవచ్చు ఆయన ఆత్మ బలిదానం చేసుకుంది మలిదేశ ఉద్యమంలో. అలాంటి వ్యక్తిని చాలా గౌరవించాలి, కుటుంబాన్ని కూడా గౌరవించాలి. శ్రీకాంతాచారి వల్ల అమ్మకు ఎమ్మెల్సీ ఇస్తాను మోసం చేసిండు. అవును, 10 ఏళ్ళలో ఎప్పుడు ఎమ్మెల్సీ చేయలే, మంత్రి చేయలే. చనిపోయింది శ్రీకాంతాచారి అంటే ఎవరి కొడుకు? శంకరమ్మ కొడుకు. అవును. మరి చేస్తే శంకరమ్మని సీఎం చేయాలి. అవును, సీఎం చేయాలి. కనీసం హోమ్ మినిస్టర్ అన్న చేయాలి. అవును, కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న చేయాలి. లేదంటే డిప్యూటీ సీఎం అన్న చేయాలి, డిప్యూటీ మినిస్టర్ అన్న చేయాలి. లేదనుకో కనీసం ఒక మహిళా సంక్షేమ మినిస్టర్ అన్న చేయాలి. అసలు ఆమె ఏమి ఇవ్వకుండా పదవులు మొత్తం వీళ్ళే, మొత్తం ఫ్యామిలీ. కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి, హరీష్ రావుకు పదవి ఆర్థిక శాఖ మంత్రి, కొడుకుకు IT శాఖ మంత్రి. అంటే ఒక్క కుటుంబంలో ఇన్ని రకాల మంత్రులు మొత్తం ఉండి బిడ్డకి ఎమ్మెల్సీ, MP, ఉద్యమ ద్రోహులకేమో వాళ్ళకు మంత్రులు. మరి ఇక ఇప్పుడు ఎవరి త్యాగము ఎవరి భోగం, ఎవరి త్యాగాలు ఎవరి భోగాలు. తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. ఇప్పుడు దీక్షా దివాస్ లో ఎక్కడ కూడా శ్రీకాంతాచారి ఫోటో లేకపోవడాన్ని, అమరవీరుల ఫోటోలు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ హటావో తెలంగాణ బచావో, కేసీఆర్ డౌన్ BRS డౌన్ అని నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాలలో, ఉమ్మడి 10 జిల్లాలలో రేపు ప్రోగ్రామ్స్ నెక్స్ట్ నిర్వహించబోతున్నాం. డిసెంబర్ 3వ తారీఖున ఆయన చనిపోయాడు శ్రీకాంతాచారి, హాస్పిటల్ చికిత్స పొందుతూ. ఆ రేపటి రోజు మీరు ఏం కార్యక్రమం చేయబోతున్నారు? తెలంగాణ యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు LB నగర్ లో శ్రీకాంతాచారి ఎక్కడైతే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయినాడో అక్కడనే ఇప్పుడు కామినేని హాస్పిటల్ కి అపోజిట్ లో అక్కడ శ్రీకాంతాచారి విగ్రహం ఉంది. పక్కకి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఉంది, జయశంకర్ సార్ విగ్రహం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ శ్రీకాంతాచారి ఫోటో దగ్గర, విగ్రహం దగ్గర వందలాది మంది ఉద్యమకారులు వస్తున్నారు. మిగతా యూట్యూబ్ ఛానళ్ళు
మానవతావాదులు ఉద్యమకారులు అందరికి రేపు అక్కడికి వస్తే శ్రీకాంతాచారి త్యాగం గొప్పదా, కేసీఆర్ త్యాగం గొప్పదా? దీక్షా దివాస్ అంటే కేసీఆర్ దీక్షా దివాస్ కాదది, శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న దివాస్ గా ప్రకటించాలని ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా బీజేపీ రామచంద్రరావు కూడా డిమాండ్ చేస్తున్నా. దొంగ దీక్ష చేసినోడే అంత పబ్లిసిటీ చేసుకుంటే మరి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ పోయింది సోయి? ఎందుకు మీరు అమరవీరుల తరపున ఉండట్లేదు? ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడన్న. ఈ బీఆర్ఎస్ పార్టీ పెడతానికి వెనకాల ఏమన్నా ఉందా? ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా తెలియదు? దాన్ని పెడతానికి కారణం ఏంటి? అని వ్యూహం ఏంటి? అది ఏం చేద్దాం అనుకోండి బీఆర్ఎస్ పార్టీ పెట్టి? ఆయన ఒక 2-3 ఎజెండాలతో వచ్చిండు కేసీఆర్. బీఆర్ఎస్ ఎందుకు చేసిండు? అసలు అవసరం ఏముంది? మెయిన్ ఎజెండా ఏంది? తెలంగాణ అమరవీరుల పేరు అయినా వినబడద్దు. ఓకే, అమరవీరులు అంటే తెలంగాణ అమరవీరులు. అవును. ఇక బీఆర్ఎస్ అంటే ఇక భారత కాబట్టి ఇలా పేరు వినబడదు. అవును. అంటే అమరవీరులు ఉద్యమకారులు అందరినీ కొలాప్స్ చేయడానికి బీఆర్ఎస్ అని పెట్టి నంబర్ 1. ఓకే. నంబర్ 2 ప్రధానమంత్రి కావాలి కేసీఆర్. ప్రధానమంత్రి కావాలని ఆశతోని పంజాబ్కి వెళ్ళి డబ్బులు వంచిండు, హర్యానాకి వెళ్ళి డబ్బులు వంచిండు, మహారాష్ట్రకి వెళ్ళిండు, బీహార్కి వెళ్ళిండు, కర్ణాటక వెళ్ళిండు, ఒరిస్సాకు పోయిండు. ఎవరి డబ్బులు? ఆయన సొంత డబ్బులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు. మమతా బెనర్జీని కలిసిండు, జగన్మోహన్ రెడ్డిని కలిసిండు, నవీన్ పట్నాయక్ ని కలిసిండు, బీహార్కి వెళ్ళిండు, తేజస్వి యాదవ్ ని కలిసిండు, అఖిలేష్ యాదవ్ ని కలిసిండు. భారత రాష్ట్ర సమితి ద్వారా వీళ్ళ దగ్గర ఉన్న 1000 కోట్లతోని ఒక 50, 60, 100 సీట్లు గెలిచి 100 సీట్లు గెలిచి మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలకు కలుపుకొని వాళ్ళకు మంచికి ఒక 1000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు ఇచ్చిన ప్రధానమంత్రి కావాలా? దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఈ తెలంగాణలో ఎట్లయితే బెల్ట్ షాపులు ఓపెన్ చేసిండో, ఈ తెలంగాణలో ఎట్లయితే గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మడం ఉందో ఆ రకంగా భారతదేశాన్ని చేయాలి. చైనా లాంటి దేశాలతో కుమ్మక్కు కావాలి, పాకిస్తాన్తో కుమ్మక్కు కావాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి. ఇదే కేసీఆర్ ప్లాన్. అది అంటే బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఇంత వ్యూహం ఉందా కేసీఆర్ లో? మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని పెద్ద కుట్రవాణి. అందుకనే చైనా వాళ్ళు దంచిరు మన వాళ్ళని అన్నాడు. చైనా వాళ్ళట మన సోల్జర్స్ దంచిర్రు అన్నాడు. అంటే మన సోల్జర్స్ మీద చిన్న చూపు, అంటే మన సోల్జర్స్ అంటే తక్కువ చూపు. చైనా వాళ్ళు వచ్చి దంచిరు అంటుండు. అంటే నువ్వు సోల్జర్స్ అంటే ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టు? అట్లా పాకిస్తాన్ జీడిపి ఎక్కువ ఉంది అనడం, బంగ్లాదేశ్ ఎక్కువ ఉంది అనడం, అంటే వేరే దేశాలను పొగడడం. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి కేసీఆర్ ఒక అవింటి మొత్తం జరిగేటి అంటారు మీరు చెప్పేటి మొత్తం కూడా? అంటే పక్క దేశాలతో ఆయన అదే వ్యూహంతో పోయిండు, వాళ్ళతో మంచిగా ఉండి ఈయన బతుకున్న రోజులు ప్రధానమంత్రి కావాలి, ఆహా ఓహో అనిపించుకోవాలి. రాష్ట్రం సీఎం ఎవరు? రాష్ట్రం కేటీఆర్ ని చేసుకునేటాడు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి. ఇంకా హరీష్ రావుకి ఒకటి, కవితకు ఒకటి, కేంద్రంలో కొందరికి, రాష్ట్రంలో కొందరికి అడ్జస్ట్ చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పులిబిడ్డ బయటకు వచ్చి నిరుద్యోగులందరిని ఐక్యం చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సోషల్ మీడియాని ఇటు నిరుద్యోగులను కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రాణాలకు తెగించి మైపాల్ యాదవ్ అనేటోడు తిరిగితే, అంటే నిరుద్యోగుల మద్దతుతోని, సోషల్ మీడియా మద్దతుతోని మైపాల్ యాదవ్ అనేటోడు అత్యంత కీలక పాత్ర వహిస్తే ఇలా భారతదేశాన్ని సర్వనాశనం చేసేటోని అడ్డుకున్నాం. లేకపోతే దేశాన్ని కొలాప్స్ చేసేటోడు. కానీ ఇది నువ్వు ఆర్ట్ఫుల్ చెప్తానా? వాస్తవంగా నిన్ను మైపాల్ కిడ్నాప్ చేయించిండు కేసీఆర్ నాగార్జున సాగర్ లో, పోలీసులతో తన్నిపించిండు, కొట్టిపించిండు, ఆశామాషిగా చెప్తలే, చంపేయాలని ప్రయత్నం చేసిండు, అనేక దాడులు చేసిండు. అవును, వాస్తవం. దుండిగల్లో కేసులు పెట్టించిండు, హనీ ట్రాప్ చేయడానికి చాలా మందితో చాట్ చేయించిండు, ఎక్కడ పోతే అక్కడ ఇంటెలిజెన్స్ పెట్టిండు, ఎక్కడ రూమ్ కిరాయికి తీసుకున్న పోలీసు వాళ్ళని పంపించి అక్కడ ఆఫీస్ కిరాయిలు లేకుండా చేసి పడేసిండు. అవును, అనేక రకాలుగా మనల్ని చేసిన, ప్రాణం పోయినా సరే ఈ కేసీఆర్ ని ఇప్పుడు అడ్డుకోకపోతే ఈ దేశాన్ని నాశనం చేస్తాడని మన వంతు పాత్ర వహించినాం. నేనే మొత్తం చేసిన అంటలే, నాకెంత శక్తి ఉందో అంత శక్తి మేరకు నిరుద్యోగులను ఐక్యం చేస్తూ ప్రజా పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. మీరు అందరు చూసిర్రు.
చూసాను. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా. అదే వాస్తవం ఈ ఆర్టిఫుల్గా చెప్తున్నాను. ఇది చాలా మంది మీ అభిమానం మొత్తం కూడా ఉస్మానియా పులి బిడ్డ అంటారు మైపాల్ యాదవ్ అని. ఇవాళ నేను చెప్తాను, నిజంగా నేను పులిని ఎప్పుడు నిజంగా నేరుగా చూడలేదు. ఒక పులి వేటకపోతే ఎలా ఉంటుందో మైపాల్ యాదవ్ అనే వ్యక్తి ప్రత్యర్థుల మీద ఏదైతే ప్రజల పక్షాన మీరు నిలదీసే తీరు ఉంటుందో, మాట్లాడే తీరు ఉంటుందా, పులి వేటకు పోయినట్టు ఉంటుందని చెప్పి చాలా మంది అన్నారు. నేను విన్నాను, చూసాను నేరుగా. మిమ్మల్ని చూస్తాను పులి పక్కన ఉన్నట్టు ఉంటుంది నాకు అనిపిస్తుంది. అలా ఉంటుంది. అంటే ధైర్యం ఏంటి? ధైర్యమేంది? ధర్మము, సత్యమే నా ధైర్యము. నా వెనకాల గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఆ గాడ్ ఫాదర్ పేరే గాడ్. దేవుడే నా గాడ్ ఫాదర్. నన్ను ముట్టాలంటే దేవుని ముట్టినట్టే. అంటే దేవుడు ఆత్మ నాలో ఉంది. అంటే మీరు ప్రశ్నిస్తాడు చాలా మంది అంటారు, మైపాల్ యాదవ్కి ఎన్ని గుండెలు, 1-2 గుండెలు అడుగుతా ఉంటారు. నేను అడుగుతున్నాను, నిజంగా నీకు ఒక్కటే గుండె ఉందా, 2 గుండెలు? నీ ధైర్యం ఏంటి? 1200 గుండెలు ఉన్నాయి. అమరవీరులు 1200 ఆత్మలు నాలో ఆవహించినాయి. నేను 1200 మంది అమరవీరుల సాక్షిగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా. కేసీఆర్ ఫ్యామిలీ కంటే తెలంగాణ అమరవీరుల త్యాగం గొప్పదని చెప్పడమే నా ఒక లక్ష్యం. బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. ఈ దిశగా వెళ్తా. అమరవీరుల వల్లనే యువతలో ఒక చైతన్యం వచ్చి, అయ్యో వాళ్ళు చచ్చిపోతుర్రు, మన వంతు పాత్ర మనం వంట వార్పు చేయాలి, సకల జనుల సమ్మె చేయాలి, మిలియన్ మార్చ్ చేయాలి, రైలు రోక చేయాలి, బస్సు రోక చేయాలని చనిపోయిన వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసిర్రు. కేసీఆర్ ముఖం చూసి చేయలే. అయితే అన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడంలో చాలా మంది ఉన్నప్పుడు దాంట్లో ముఖ్యంగా ఒక పేరు వినబడుతుంది అన్న, మైపాల్ యాదవ్ అనే వ్యక్తి బ్రాండ్ అనేది. ఆయన ఏ రాజకీయ పార్టీ కండవాలు కప్పుకోకుండా కూడా తెలంగాణ పక్షాన్ని నిలబడ్డాడు. తెలంగాణ తేవటంలో ప్రధాన పాత్ర మైపాల్ యాదవ్ పాత్ర ఉంది అన్న. మీకు ఇంతవరకు ఏ పదవులు, ఏ పార్టీలు ఇవ్వలేదు ఎందుకని? లేదంటే మీరే తీసుకోలేదా? అసలు ఇట్లే ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిత్యం ఇట్లా పోరాటం, ఇట్లా మాట్లాడటం, ఇదే మీ లక్ష్యమా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరిలాగానే నా పాత్ర ఉంది, కానీ అత్యంత కీలక పాత్ర కాదు చెప్తున్నా. అంటే అందరు యువకుల్లాగా నేను ఎంత కొట్లాడాలో అంత కొట్లాడినా. కానీ కేసీఆర్ ను గద్దెదించడంలో ఇంకా కీలకం. తెలంగాణ ఉద్యమంలో నువ్వు చేసినావు, నేను చేసిన, సకల జనులు చేసారు. అందులో కొందరు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ కేసీఆర్ ను బడగొట్టడంలో మాత్రం టాప్ లో ఉంటాం మనం. రాష్ట్రం మొత్తం తిరిగారు మీరు. రాష్ట్రం అంతా తిరిగినాం. ఎక్కడ ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఎవరికి అమ్ముడు పోకుండా, డబ్బులు స్టాండ్ చేయకుండా, ఒక రోజు ఒక మాట ఇంకో రోజు ఒక మాట కాకుండా, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ కూడా మచ్చ లేకుండా మొత్తం తిరిగిన దానిలో మనం టాపులు ఉంటాం. ఎటువంటి అధికార కాంక్ష లేకుండా, ఎటువంటి డబ్బు కాంక్ష, అధికార కాంక్ష లేకుండా చేసిన ఏకైక వ్యక్తిని. తెలంగాణ నిరుద్యోగులకు కూడా అనేక మందికి సాయం చేసినాం. వాళ్ళను మమేకం చేసినాం. కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మీకు జాబులు రావు అనే ఒక స్లోగన్ తో వెళ్తే విజయవాడలో ఉండే అక్కడికి కూడా వెళ్ళినాం. అక్కడ ఏపీకి వెళ్ళినాం. అక్కడ ఎందుకు వెళ్ళినామంటే అవనిగడ్డలో మనోళ్ళు నిరుద్యోగులు చదువుతారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళకి చెప్పిన, మీరు ఇక్కడ ఎన్ని రోజులు చదివినా జాబులు రావు. కేసీ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు. మీరు ఒక్క నెల రోజులు రండి, ఆ రావులను దించేసి మీ జాబులు తెచ్చుకోండి అన్నాం. దెబ్బకి 50,000 మందికి జాబులు వచ్చినాయి. మరి ఆ రోజు రాకపోతే 50,000 జాబులు కూడా రాకపో. కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. జీవో 46 వాళ్ళని ఐక్యం చేసినాం. పోలీస్ అభ్యర్థులను, కానిస్టేబుల్ అభ్యర్థులను, టీచర్ అభ్యర్థులను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులను అందరిని మమేకం చేసి మనం ఏందో తెలంగాణ ప్రజలకు చూపించినాం. ఎంపీ ఎలక్షన్ లో కూడా కేసీఆర్ కు ఒక్క సీట్ కూడా గెలవద్దని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. సక్సెస్ అయినా ఒక్క సీట్ రాకుండా వేసినాం. తర్వాత మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ను అడ్డుకోవాలంటే మైపాల్ యాదవ్ ను దాటిపోవాలని చెప్పేసి మనం ఒక 20-30 మంది టీముగా పనిచేసినాం. నవీన్ యాదవ్ గెలవడంలో కూడా మనం అత్యంత కీలక పాత్ర వహించినాం. అంటే నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా, బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం. ఎందుకు అమరవీరులను అవమానిస్తున్నారు, ఉద్యమకారులను అవమానిస్తున్నారు, కోటీశ్వర్లు చేసిన రైతు బంధు ఇచ్చి పేదోడికి ఇయ్యలే. భారతదేశాన్ని నాశనం చేయాలా, తెలంగాణ నాశనం చేసినట్టు బయలుదేరితే అందుకు బీఆర్ఎస్ అంతం అంటున్నా. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మరి ఇప్పుడు చాలా మంది కూడా ఒక సర్పంచ్లు పోటీ చేయడానికి ఎంతో మంది ఆరాటపడుతున్నారు, ఆస్తు అమ్ముకుంటున్నారు, ఇప్పుడే భూములు బేరం పెడుతున్నారు, నేను చేస్తాను, నేను పోటీ చేస్తా అని చెప్పి. ఇట్లా సర్పంచ్లో పోటీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేను చెప్తున్నా అండి, మీరు సర్పంచ్లకు పోటీ చేయాలనుకుంటే ఇలా 2 రకాలు ఉంటారు. ఒకటి నిజాయితీ పరులు, రెండోది అవినీతి పరులు. నిజాయితీ పరులకైతే చెప్తున్నా, నిజాయితీ పరులారా, సర్పంచ్ అభ్యర్థులారా, మీ దగ్గర ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి మీ ఊరికి ఏమన్నా సేవ చేయాలనుకుంటే మీరు సర్పంచ్కి పోటీ చేయండి. ఒకవేళ మీ దగ్గరనే డబ్బులు లేవు, మీరు బతకడమే కష్టం ఉంది, మీ కుటుంబం ఇంకా ఫైనాన్షియల్గా సెట్ కాలేదనుకోండి, మీరు సర్పంచ్కి పోటీ చేయకండి.
చాలా మంది యువత రాజకీయాల్లోకి రావాలి, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్నోళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు. మీరు సర్పంచ్కి పోటీ చేస్తే మీకు కేవలం 5,000 జీతం, 10,000 వస్తాయేమో. 5,000 ఇప్పుడున్న జీతం అయితే 5,000, అఫీషియల్గా అయితే 5,000 వస్తాయి. ఈ 5,000 జీతంతో సరే పెంచిన ఒక 10,000 అనుకో, తెలియదు. ఈ 5-10,000తో మీ ఇంటోళ్ళకు బట్టలు కూడా కొనియలేవు. అవును, మంచి నూనె ధర పెరిగిపోయింది. అవును, నూనె కొనాలన్న డబ్బులు, అవును, పప్పులకు డబ్బులు, ఉప్పుకు డబ్బులు, చక్కెరకు డబ్బులు. అవును, నువ్వు ఒకరోజు మటన్ తెచ్చుకుంటే కిలో 1,000 రూపాయలు ఉంది. కిలో మటన్ కిలో 800-900 ఉంది. 1,000 రూపాయలు ఉంది మటన్. నువ్వు వారానికి ఒకసారి తెచ్చుకుంటే మటన్ కు మసాలాలకు ఒక బీరు తెచ్చుకుంటావు అంటే దానికి అయిపోతాయి 5,000. మరి నీ పిల్లలు ఎట్లా బతకాలి? లేదా పెళ్లి కానోడు అయితే నీకు పిల్లని ఎట్లా ఇవ్వాలి? నువ్వు ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి, విద్యకు ఉంటది, వైద్యానికి ఉంటది, నువ్వు ఎట్లా బతికించుకుంటావు? యువకులు ఒక్కొక్కడు మినిమం 30,000 పైన సంపాదించాలి. అవును, 30, 40, 50,000, లక్ష రూపాయలు. మీరు ఇప్పుడు యువకులు అందరూ అమెరికా పోవాలి, లండన్ పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, నెదర్లాండ్ పోవాలి, డాలర్లు సంపాదించాలి. 1 కోటి రూపాయలు సంపాదించుకొని వచ్చి సర్పంచ్కి పోటీ చేయండి. డబ్బు లేకపోతే విలువ లేదు. ఇస్త్రీ బట్టలకు సరిపోవంటే నువ్వు కాటన్ బట్టలు కొనాలి, మామూలు వేసుకోలేవు. నువ్వు కాటన్ బట్టలు కొని ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసి ఇస్త్రీకి 5-6 వేలు అయితే అంటున్నా. అవును, మరి అవినీతి చేసేటోడికి మళ్ళీ వస్తాయి. అవినీతి ఇది ఇది నేమో నీతి పరులకు చెప్తున్నా, నీ చేతి పరులకు చెప్తున్నా, పోటీ చేయకుండానే చెప్తున్నా. రైట్, అయిపోయింది. అవినీతి పరులు వీళ్ళు ఏంటంటే గుడి కట్టిస్తాం 10 లక్షలు పెట్టి అంటారు. అవును, లేకపోతే మీకు ఇంకొక కమాన్ కట్టిస్తామంటారు, లేదంటే మీ కుల సంఘ భవనానికి డబ్బులు ఇస్తామంటారు. ఆయన ఇస్తుండు అంటే ఇక రేపు అక్కడ ఉండే ఇసుకను అమ్ముకుంటా నాకు నచ్చినట్టు 4 ట్రిప్పులు అమ్మే దగ్గర 40 ట్రిప్పులు అమ్ముతా, మట్టి ఉంటే మట్టి అమ్ముతా, ప్రభుత్వ భూములు ఉంటే దాంట్లో ఏలు పెడతా, అసైన్మెంట్ భూములు ఉంటే దాంట్లో ఏలు పెడతా, లావన్ పట్టే ఉంటే దాంట్లో ఏలు పెడతా, లేకపోతే 2 వర్గాల మధ్య గొడవ పెడతా, నేనే మళ్ళీ పరిష్కరిస్తా, లేదంటే పేకాట ఆడుకునే వాళ్ళకి పోలీసులకు నేనే కంప్లైంట్ ఇస్తా, మళ్ళీ కాంప్రమైజ్ నేనే చేస్తా. అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల గొడవలు పెట్టి డబ్బులు సంపాదించాలా, సెటిల్మెంట్ మొత్తం. ఇట్లాంటి వాళ్ళే ఉంటారు 99%. నేను అనేది ఏంటంటే డబ్బుండి మంచోళ్ళు కూడా ఉంటారు. అవును, కానీ డబ్బుండి మంచిగున్నోడు ఇది కట్టిస్తా అది కట్టించాల్సిన అవసరం లేదు. అవును, గెలిచినాక గ్రామ అభివృద్ధి మెయిన్గా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పియాలి. అర్హత ఉన్న వాళ్ళకు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఉంటే వృద్ధాప్య పెన్షన్ ఇప్పించుకోండి. అవును, అర్హత ఉన్న వాళ్ళకు ఇంకేమైనా కళ్యాణ లక్ష్మియా, ఇంకొకట సీఎం రిలీఫ్ ఫండా, ఇవి మీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ మోర్లన్నీ నీట్గా శుభ్రంగా తీసేసి మంచిగా ఉండేటట్టు, రోడ్లు మోర్లు మంచిగా అంటే పచ్చదనం పరిశుభ్రతగా ఉండేటట్టు చేసుకుంటే, లైటింగ్ మంచిగా ఉందా లేదా, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఎటువంటి దొంగల బెడద లేకుండా చేస్తున్నామా లేమా, శాంతి భద్రతలు ఉందా, మన గ్రామంలో మంచి విలువలను పెంపొందిస్తా, ఏదైనా యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పిస్తా, ఏదైనా కోచింగ్ ఇప్పిద్దాం, లేదంటే నీతికి సంబంధించి చెప్పుదాం, ఇట్లా మంచి వ్యాఖ్యలు చెప్పుదాం, ఎథిక్స్ ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఉంటే గెలిపియాలి. ముందుకు ముందే నీకు ఇవన్నీ కట్టిస్తా ఇచ్చేస్తా అంటే మనకు అధికారం మీద కాంక్ష ఉంది, ప్రజల మీద ఏముంది. ఓకే, రైట్. ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడని చెప్పుకోవచ్చు. ఈ ఉచిత పథకాలు అనేది విద్య మీదనే వైద్యం మీదనే ఉపయోగించాలి తప్ప అనేకమైన ఉచిత పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి ఆయన చెప్పాడు. మీరేమంటారు? ఈ ఉచిత పథకాల గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఎక్స్ప్రెస్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు బానిస అయిపోయారు. అయితే ఇది వెంకయ్యనాయుడు ఉద్దేశం కాదు, మన ఉద్దేశం కూడా. మనం అనేక సార్లు చెప్పినాం, మళ్ళీ ఒకసారి వెంకయ్యనాయుడుతో ఏకీభవిస్తూ వెంకయ్యనాయుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, చెప్పడం కాదు, ప్రజా ఉద్యమాలకు రండి. ఓకే, మీరు జీవితాంతం మీకు సమాజం భారతదేశం చాలా ఇచ్చింది, మీరు కోటీశ్వర్లు అయిపోయారు, పెద్ద పొజిషన్లో ఎదురోహించారు, ఉపరాష్ట్రపతి కూడా చేసారు. మీరు ప్రజా ఉద్యమాలలోకి రండి, మాలాంటి యూట్యూబ్ ఛానళ్లకు సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళకు గైడ్ చేయండి, మీతో చేతనైన అక్కడికి సాయం చేయండి. మన అందరం కలిసి ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ పెడదాం, తర్వాత ఒక 10,000 మందితోనో 1,00,000 మందితోనో, మరి ఎల్బీ స్టేడియంలోనో ఇంకొక సికింద్రాబాద్ ప్యారడైజ్ స్టేడియంలోనో ఫస్ట్ ఒక 10,000 మందితో ఒక మీటింగ్ పెడదాం రండి.
మాటలు చెప్పడం కాదండి, మీరు చేతులలో కూడా చెయ్యండి. మీరు చెప్పిన ఐడియా బాగుంది. ఈ విద్యలో కూడా ఏంటంటే ఎథిక్స్ లేని విద్య ఉంది, మోరల్స్ లేని విద్య ఉంది, విలువలు లేని విద్య ఉంది. డబ్బు సంపాదించాలి అనే కాన్సెప్ట్ తోనే విద్య నడుస్తుంది. కానీ మీ పిల్లలు ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధంగా బతకాలని చదువు లేదు. అవును, ఎక్కువ సంపాదన గురించి ఉంది కానీ ధర్మం గురించి లేదు. కాబట్టి చదువు అనేది ధర్మం, న్యాయం, విలువలు, భద్రత, ఇటువంటి విద్య. వైద్యం కూడా ఒక ఇంగ్లీష్ మందే కాదు, న్యాచురోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది. వీటన్నిటిని కూడా యువతకు నేర్పించి అవగాహన కేంద్రాలు కల్పించి అసలు వైద్యమే అవసరం లేని సిచ్యువేషన్ కు యువతను తీసుకెళ్ళాలి, ప్రజలను తీసుకెళ్ళాలి. షుగర్ కు టాబ్లెట్లు ఇచ్చుడు కాదు, షుగరే రాకుండా చేయాలి. బీపీ టాబ్లెట్లు ఇచ్చుడు కాదు, బీపీలే రాకుండా చేయాలి. క్యాన్సర్ కు చికిత్స ఇచ్చుడు కాదు, క్యాన్సరే రాకుండా చేయాలంటున్నా. ఈ రకమైనటువంటి పంతాతోని మైపాల్ యాదవ్ టీం భవిష్యత్తులో పనిచేస్తుంది. ఈ విధంగా యువతను ఒక సైన్యం లాగా మనకు బార్డర్ లో ఆర్మీ, బిఎస్ఎఫ్ ఎట్లా పనిచేస్తుందో విత్ ఇన్ ద భారతదేశంలో మనం ఒక ఆర్మీని, హెల్త్ ఆర్మీని ఒకటి తయారు చేసి ఈ యువత ద్వారా అన్ని గ్రామాలలో ఆరోగ్యం మీద అవగాహన సదస్సులు కల్పించి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేసి ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. ఓకే, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా ఒక సర్పంచ్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థి పోటీ చేస్తారని తెలియగానే కిడ్నాప్ కూడా చేశారు కదా, అది చూసాం మనం. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది కిడ్నాప్ డ్రామాలు అసలు ఏంటి, ఎలా చూస్తారు మీరు? అదే ఇప్పుడు చాలా ఛానల్లో అయితే కిడ్నాప్ చేసిన కొంత ఇబ్బంది పెట్టిరంటారు. ఒకవేళ అతను ఎవరైనా చేస్తే డెఫినెట్ గా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. అట్లా ఎవ్వరు చేయడం కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలి. అట్లా ఎవరైతే కిడ్నాప్ చేసిర్రో ఆ క్యాండిడేట్ ను ఎలక్షన్ లో పోటీ చేయకుండానే చేయాలి. ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సింది మీడియా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఒక్క ఊర్లోనే ఎల్లమ్మ గూడెమే కాదు, ఏ గూడెంలో అయినా ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉండాలి. ఎవరైనా స్వేచ్ఛ చేసి ఉండేటట్టు ఎన్నికల కమిషన్ కల్పించాలి. ఇప్పుడు అది బయటకు వచ్చింది, ఇంట్లో బయటకు రాని కూడా ఎన్నో ఉండొచ్చు అనేది నేను చెప్తున్నా. కాబట్టి అట్లా ఆ విషయాన్ని తీవ్రంగా ఒకవేళ జరుగుంటే మాత్రం దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. దాన్ని మన అభ్యర్థి బయటకు వచ్చి చెప్తున్నాడు నన్ను ఇట్లా చేసిరని. కాబట్టి చేయకుండా ఎవరు చెప్పరు. అట్లా చేసిన వాళ్ళకు ఎవరైతే శిక్ష పడాలి, కిడ్నాప్ చేసిన వాళ్ళకు కూడా కిడ్నాప్ చేస్తే శిక్ష పడాలి. ఎంక్వైరీ చేయాలి, దాని మీద పూర్తి సమగ్ర ఎంక్వైరీ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అన్నిటికీ మించి కేసీఆర్ స్పందించాలి, కేటీఆర్ స్పందించాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయడానికి పోయారంటే బీఆర్ఎస్ తరఫున పోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రావాలి కదా. ఇక్కడ ప్రజా సంఘాలు, కుల సంఘాలు మీడియా చేసినంత కూడా కేటీఆర్ మాట్లాడతలే, హరీష్ రావు మాట్లాడతలే, కేసీఆర్ మాట్లాడతలే, ఎవడు మాట్లాడతలే. అంటే బీఆర్ఎస్ వాళ్ళకు అంటే గతంలో వీళ్ళు అట్లనే చేసిరు అయింది మరి. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉండి ఇట్లాంటి కిడ్నాప్ చేసే వాళ్ళను కూడా నివారించలేకపోయిండు. అసలు కిడ్నాపులు లేని తెలంగాణ చేసి ఉండాల్సింది, రౌడీలు లేని తెలంగాణ చేసి ఉండాల్సింది. అసలు రౌడీజాన్ని మొత్తం ఎక్కడికక్కడ నన్ను కిడ్నాప్ చేసిరు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు నాగార్జున సాగర్ లో నన్ను కిడ్నాప్ చేసిర్రు. కూరగాయలకు పండ్లు, మామిడి, జామ, ఆపిల్ పండ్లు కొనేటప్పుడు మన తొలివేలుకు రగనని కిడ్నాప్ చేసిర్రు. ఇట్లా అనేక మందిని కిడ్నాపులు చేసిర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. అంటే కేసీఆర్ అనేటోడు ఇప్పటికైనా బయటకు వచ్చి అసలు చట్టాలు ఇంకా బలంగా రావాలి. ఎవడన్నా కిడ్నాప్ చేయాలన్నా, ఎవరిని కిడ్నాప్ చేయాలన్నా భయపడేటట్టు ఉండాలి. అసలు భయం లేని చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరినన్నా కిడ్నాప్ చేస్తే ఎవరు చేసినా వాళ్ళకి లైఫ్ లాంగ్ జైల్లోనే పెట్టే శిక్షలు రావాలంటున్నా. అవి రాకపోతే మళ్ళీ ఇటువే అటు వస్తాడు. ఫైనల్ గా ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడు, కేసీఆర్ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఎలా అయ్యాడు, లేకపోతే మిగతా వాళ్ళు మంత్రులు ఎలా అయ్యారు, బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులు ఎలా అయ్యారు, వీళ్ళందరూ వేయాలంటే కేసీఆర్ దయ వల్లే. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిండు, ఆయన వల్ల వీళ్ళందరూ కూడా సీఎంలు అంటారు, మంత్రులు అని చెప్పుకుంటా అంటున్నారు. దానికి మీరు ఏమంటారు అంటే కేసీఆర్ కాళ్ళు కడగాలంట, నెత్తిమే పోసుకోవాలంట, కేసీఆర్ కాళ్ళు మొక్కాలి, కాళ్ళు కడగాలి, నెత్తిమే పోసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? మనం ఏమంటున్నామంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కేసీఆర్ కాళ్ళు మొక్కరా, కాళ్ళు కడుగుతారా, నెత్తిమే పోసుకుంటారా, అది పెద్ద లెక్క కాదు. కానీ కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు,
కేటీ రావు, కవితారావు, సంతోష్ రావు, ఈ రావులు ఈ అంటే ఎవరైతే పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారో ఈ మంత్రులు, వీళ్ళు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మాయి కనబడితే ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలంటారా? ఈ కేసీఆర్ నెత్తిన పోసుకోవాలి. శ్రీకాంతాచారి ఏమో ఆయన నెత్తి మీద పెట్రోల్ పోసుకున్నాడు. అవును. కేసీఆర్ ఏమో శ్రీకాంతాచారి తల్లి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవాలంటారు. కేసీఆర్ పోసుకోవాలి. అప్పుడు పాపం పోయిద్దంటారు కేసీఆర్ పాపం. కొంతమన్నా అంటే కేసీఆర్ అనుభవిస్తున్న ప్రతి దానికి కారణం శ్రీకాంతాచారి అంటున్నా. అవును, వాస్తవం. శ్రీకాంతాచారి పెట్రోల్ కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది కూడా శ్రీకాంతాచారి. అంటే శ్రీకాంతాచారిని కన్నది శంకరమ్మ. శంకరమ్మ కాళ్ళు మొక్కాలి. ఆ శంకరమ్మ శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ నాన్నల కాళ్ళు మొక్కాలి. మీరు బిడ్డను కన్నారు, తెలంగాణకు అర్పించిర్రు. అవును, మీరు అర్పించడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. కేటీఆర్ అనేటోడు ఐటీ మినిస్టర్ అయ్యిండు, మున్సిపల్ శాఖ మంత్రి అయ్యిండు, హరీష్ రావు అనేటోడు నీటిపారుదల శాఖ మంత్రి అయ్యిండు, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యిండు, తర్వాత కవిత ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అయ్యిండు. కొన్ని ఇప్పుడు సపరేట్ ఒక 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నారు, 300 కోట్ల ఫామ్ హౌస్ వచ్చింది, 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు కదా. ఇదంతా శ్రీకాంతాచారి చేసిన త్యాగం వల్లనే. కాబట్టి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మా నాన్నల కాళ్ళు మొక్కి నెత్తి మీద నీళ్లు కాళ్ళు కడిగి ఆ నీళ్లు కేసీఆర్, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు ఈ నలుగురు నెత్తి మీద పోసుకోవాలా. ఎందుకంటే రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ బెనిఫిట్ పొందింది వాళ్ళే. సంతోషరావు కూడా కడగాలి. వీళ్ళు బెనిఫిట్ పొందినంత ఎవడు బెనిఫిట్ పొందలే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే. దేశంలోనే హైయెస్ట్ ఆస్తులు. విమానం ఎవరికన్నా ఉందా? వీళ్ళకి విమానం ఉంది. ఏ ముఖ్యమంత్రి ఎవరికైనా 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా? లేదు. బుర్జ్ ఖలీఫాలు ఎవరికైనా ఉన్నాయా? లేవు. జన్వాడలో ఫామ్ హౌస్ ఉన్నాయా? ఎవరికి లేవు. మరి వీళ్ళే కదా ఎక్కువ రుణపడాలి. అందుకనే శ్రీకాంతాచారికి రేపు ఎల్బీ నగర్ లో వర్ధంతికి మేము నివాళులు అర్పిస్తున్నాం. కేసీఆర్ కూడా రావాలి. కేసీఆర్ కూడా రావంటున్నారా? మరి ఎందుకు రావద్దు? ప్రాణమే ఇచ్చిండు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం. మరి కేసీఆర్ ఎందుకు రాడు? నేను తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంటున్నావు కదా. కేసీఆర్ మీరు చెప్పదలుచుకున్నారా? కేసీఆర్ నువ్వు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి రేపు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన శ్రీకాంతాచారి వర్ధంతి చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు కేసీఆర్ ఆహ్వానం ఆహ్వానం కాదు, నువ్వే ఇంకా ఆహ్వానం పలకాలి. మేము ఆహ్వానం పలికేదాకా చూసుకుంటున్నాం. రేపు అనగా 3వ తారీఖు డిసెంబర్ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, వర్ధంతి రోజు కామినేని హాస్పిటల్ కి అపోజిట్ లో ఆయన విగ్రహం దగ్గర అందరం నివాళులు అర్పిస్తున్నాం. వందలాది మంది ఉద్యమకారులు వస్తారు. కేసీ రావు రావాలి, హరీష్ రావు రావాలి, కేటీ రావు రావాలి, కవిత రావాలి, సంతోష్ రావు రావాలి. వీళ్ళందరికీ నేను ఆహ్వానం ఇస్తున్నాను. మైపాల్ యాదవ్ ఆహ్వానం స్వీకరిస్తారా? తెలంగాణ ఉద్యమకారులుగా మిగులుతారు, లేకపోతే తెలంగాణ ద్రోహులుగా మీరు మిగిలిపోతారు. శ్రీకాంతాచారికి ద్రోహం చేసినట్టు రేపు రాకపోతే అవును అని చెప్పి నేను ప్రకటిస్తున్నా. అన్నా చెప్పండి అన్న, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీ వ్యూహం అయితే రేపు ఏం చేయాలనుకుంటారు? రేపు ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీ పర్యటన ఉండే అవకాశం ఉందా? ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తారు? ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఇది అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ కాబట్టి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళకు ఒక ఫ్లెక్సీ చేపిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంతాచారి గురించి కానీ, కానిస్టేబుల్ కిష్టయ్య గురించి కానీ, యాదయ్య గురించి కానీ, అమరవీరుల త్యాగాల గురించి, వాళ్ళ పట్ల కుట్రల గురించి తెలంగాణ ప్రజలందరికీ విప్పి చెప్పబోతున్నాం. దీని అందరికీ యువత మాకు సపోర్ట్ చేయండి. ఆ బీఆర్ఎస్ ఓడుకున్నన్ని 100 ఛానళ్ళు మాకు లేవు, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మాకు లేరు, అన్ని పత్రికలు లేవు. ఇప్పుడు మనం శ్రీకాంతాచారి గురించి కానీ అమరవీరుల గురించి రాయాల్సి వస్తే సోషల్ మీడియా వారియర్సే రాయాలి. సోషల్ మీడియా నెటిజన్లే మన మీడియాగా ప్రకటిస్తుంది. ఓకే రైట్. ఇది రేపు డిసెంబర్ 3వ తారీఖున శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలే అర్పించాడు. ఆయన కోసం రేపు మైపాల్ యాదవ్ అన్న కూడా రేపు ఆయన దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్కి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుకి అందరికి కూడా సవాల్ విసిరాడు. ఆహ్వానం కూడా అనుకోవచ్చు. ఇది కేసీఆర్కు ఆహ్వానం కూడా రేపు రావాలంటే కేసీఆర్కి ఆహ్వానం పలికారు. చూద్దాం రేపు మరి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తాడా కేసీఆర్, అర్పించరా అనే విషయాలు కూడా మనం వేచి చూద్దాం.